వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఘటన అందరూ కూడా తెలిసిందే. అలాగే ఈ తునికి సంబంధించినటువంటి తుని జగన్నాథగిరి గురుకుల బాలిక పాఠశాలకు సంబంధించినటువంటి మైనర్ బాలికపై 60 తునికి సంబంధించినటువంటి తాటిక నారాయణరావు అనే వ్యక్తి అయితే అతి దారుణంగా అతను తనపై కూడా ఈ యొక్క మైనర్ బాలికపై అత్యాచారానికి అయితే ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సరిగ్గా 24 గంటల ముందైతే ఇదైతే సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 24 గంటల తర్వాత ఈ కేసు అయితే మరో మలుపు అయితే తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నంతా కూడా చాలా కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే ఏదైతే మైనర్ బాలిక కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేపట్టారు, తనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చేస్తున్న నేపథ్యంలో అలాగే నిన్న సరిగ్గా పోలీసులు అయితే ఉటావుటనైతే స్పందించారు. తనైతే ఈ యొక్క పోలీసులు అయితే అదుపులో తీసుకుని కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సరిగ్గా పెద్దాపురం డిఎస్పీ కూడా ఈ ఘటనపై కూడా మీడియా సమావేశం కూడా నిర్వహించి తనైతే అదుపులో తీసుకున్నాం, పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో తనైతే సరిగ్గా రాత్రికాల సమయంలో ఈ మీడియా సమావేశం అనంతరం కూడా కోర్టుకి అయితే హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుండి తుని పట్టణం వైపు అయితే జడ్జి ముందు హాజరుపరిచేందుకైతే ఎవరైతే ఆ తాటిగా నారాయణరావుని అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఆ తుని ఏదైతే రైల్వే గేట్ ఉందో రైల్వే గేట్ తుని ఎంటర్ అవుతున్న నేపథ్యంలో తనైతే తాటిగా నారాయణరావు అయితే తన ఏదైతే తుని సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క చెరువులో పడి బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి పరిస్థితి ఉందని, అలాగే పోలీసులు జీప్లో తీసుకువస్తుండగా తనైతే బహిర్భూమికి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ముందు నుంచి కూడా ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి తనైతే మాట్లాడుతున్నారు, పోలీసులను అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. తుని ఇక్కడ ఏదైతే గేట్ దాటిన తర్వాత పోలీసులు ఇక్కడ ఏదైతే నిర్మానుష ప్రదేశం ఉందో ఇక్కడికైతే తీసుకొచ్చి ఇక్కడ బహిర్భూమికి అయితే అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతనైతే ఏదైతే తాటిగా నారాయణరావు అయితే ఆత్మహత్యకి అయితే బలవత్మరణానికి అయితే పాల్పడ్డాడు. ప్రస్తుతం ఏదైతే రాత్రి సమయంలో 10 గంటల ప్రాంతంలో జరిగిందని కూడా చెప్పుకొస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఇదే చెరువులో అయితే మనకి ఏదైతే ఆ తాటిగా నారాయణరావు అయితే బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి చెరువు ఇదే. ఇక్కడ నుంచి మనం ఇటుగా చూసుకుంటే చెరువు నుంచి ఇటుగా మనం ఒకవైపు రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ నుంచి అయితే పోలీసులు ఇటుగా వస్తున్నారు. అంటే ఇటుగా ఏదైతే తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఇటువైపు ఉంటుంది. ఇటువైపు ఉన్న నేపథ్యంలో ఇటువైపు నుంచి అయితే రోడ్డు ఇటుగా వచ్చి ఇక్కడ చెరువు ఏదైతే ఉందో అనుకూలంగా ఉండడంతో అక్కడ బహిర్భూమి కోసం అడిగిన నేపథ్యంలో ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇదైతే పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారంగా ఇదే ప్రాంతంలో వెహికల్ ఆపిన నేపథ్యంలో ఆయన అయితే బహిర్భూమికి అనుమతించారు. మరో 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇక రెప్పపాటులో అతనైతే పోలీసుల్ని ఆదమరుస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇదే చెరువులోకి ఇటుగా వెళ్ళి అతనైతే బలవత్మరణానికి పాల్పడినట్టుగా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఈ చెరువును చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తుని దాటిన తర్వాత అలాగే రైల్వే గేట్ దాటిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి చెరువు, ఈ చెరువులోనే అతనైతే కోనేటి చెరువు అంటారు. ఇది కోనేటి చెరువు, కోమటి చెరువులో అతనైతే బలవత్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. చూడవచ్చు ఇక్కడ ఇంకా ఆనవాళ్ళు ఉన్నాయి. పోలీసులు ఉదయం రాత్రి అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అనుకూలంగా లేకపోతే మొత్తం ఉదయం మళ్ళీ ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టి గజఈతగాల సహాయంతోనూ వలల సహాయంతో ఈ యొక్క అతని యొక్క భౌతిక గాయాన్ని బయటికి తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడవచ్చు ఇదే చెరువులో పడి బలవత్మరణానికి అయితే తాటిగా ఎవరైతే నారాయణరావు అయితే బలవత్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా రాత్రి గాలింపు చర్యలకి అంతరాయం కలగడంతో గాలింపు చర్యలు అయితే నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఉదయం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టడం తన యొక్క భౌతిక గాయం కూడా లభ్యమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం సంఘటన స్థలాన్ని కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే తాటిగా నారాయణరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ ఆరోపణ పక్కన పోలీసులు అంటే పక్కన నిన్న నుంచి కూడా పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శ్రీహరిరాజు కూడా ఈ సంఘటన స్థలంపై కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది అనుకున్నారు? మీ ఏమవుతారమ్మా? మా మావయ్య గారండి. మా మావయ్య గారే నైట్ ఏంటంటే నేను ఈవినింగ్ వచ్చారండి. ఈవినింగ్ వచ్చి ఫోన్ చేసి ఏమన్నారంటే కానిస్టేబుల్స్ ఇలా సైన్ చేయాలి, మామూలుగా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవాలి కదంటే మేము వస్తామండి, మేము అందరితో మాట్లాడుకొని చేసుకుంటాం. ఆయన మమ్మల్ని చూడలేదు చేయలేదండి, అతనితో మాకు సంబంధం లేదు అని మా వారు చెప్పారు. సరే అని చెప్పి అప్పుడు ఊరుకున్నారు. మళ్ళీ నైట్ 10 ఆ టైంకి 10:30 లోపు మాకు ఫోన్లు చేశారు
సార్. ఫోన్ చేసి మీరు అర్జెంటుగా మీరు వచ్చి సంతకం పెట్టాలంటే మేము రాము సార్, మాకు అవసరం లేదండి, వీలైతే మార్నింగ్ వస్తామండి అని చెప్పాం. చెప్తే మీరు రాకపోయినా మేమైనా వస్తాం, మేము వచ్చి పెట్టించుకుంటాం, నీకు ఎందుకు అంత ఇబ్బంది, మేము వస్తామంటున్నాం కదా అని చెప్పారు. వద్దు సార్ మేము మార్నింగ్ పెడతాం సార్ అని చెప్పినా సరే ఇంటికి వచ్చేసి మేము ఇంటి దగ్గర ఉన్నామని ఫోన్ చేశారు. బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక ఆయన మా వారి వైపు కొంచెం తేడాగా చూడడం నేను గమనించి, నువ్వు సంతకం పెట్టకు, మీ అమ్మతో పెట్టించని చెప్పాను సార్ నేను. అయితే వద్దమ్మా, నేను ఆల్రెడీ లెటర్ మీ వారు పేరు మీద రాశాను, కొడుకు కదా, కాబట్టి మీ వారిని పెట్టని అన్నారు. లేదు సార్ మా అత్తగారు పెడతారన్నా సరే మళ్ళీ లెటర్ మళ్ళీ మేము ప్రిపేర్ చేసుకోవాలమ్మా, టైం పట్టేస్తుంది, మాకు కొంచెం అర్జెంట్గా ఆయన తీసుకెళ్ళాలి అని అన్నారు. అన్నప్పుడు మా వారు సరే అని సంతకం పెట్టేసి మేము లోపలికి వెళ్ళిపోయాం. గుడ్ నైట్ చెప్పారు, హ్యాపీగా నిద్రపోండి అని చెప్పారు. ఆయన్ని చెప్పి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి సీఏ గారు ఇలాగా అని చెప్పేసి అన్నారు. సార్ సార్ అని చెప్పి మా వారు అన్నారండి. అయితే మామూలుగా ఆయన చెప్పిన టైం ఏంటంటే అలాగే ఇందులో ఆయన చెప్పారు సార్ ఎలా అంటే, ఇలా మోషన్ అవుతుందని చెప్పి బాత్రూమ్కి అని చెప్పి ఆపమన్నాడంటే, బయట జనాలు ఉండడం వల్ల మేము వెహికల్లోనే ఉంచాము. అక్కడి నుంచి మేము కోర్టు తీసుకెళ్లే టైంలో మేము బాత్రూమ్ కన్నా అడిగితే మేము ఆపాము, అక్కడ దూకేశాడు అని మనిషి అయితే దొరకలేదు అని చెప్పారు సార్. అప్పుడు ఎన్ని గంటలు కానీ ఈయన ఏమి క్లియర్గా అడగలేదు. ఇలా ఎంత టైం అవుతుంది సార్ అని ఇతను అన్నారు. అంటే రాత్రి 10:30, 11 ఆ టైం అమ్మా అనేసి అన్నారు. అయితే నేను కిచెన్లో మా పిల్లలకి, ఈ పిల్లల్ని ఎలా తిప్పలేం కదా సార్, స్కూల్కైనా ఎక్కడికైనా పంపించేసి అప్పుడు మన పని చేసుకుందామని నేను ఏం చేశానంటే, నేను కిచెన్లో వింటూ నేను మళ్ళీ ఫోన్ చెయ్యి, అసలు ఏ టైంలో చనిపోయాడో మనకి తెలియాలి అని చెప్పాను సార్. అయితే 10 నుంచి 10:30 సార్ అని చెప్పారు. 10 నుంచి 10:30 లోపు అని చెప్పారు. 10:30 లోపు నుంచి 10 నుంచి 10:30, 11 లోపు అని చెప్పారు. మా దగ్గరికి వచ్చింది 10:37 ఆ టయానికి. మరి అప్పుడే కోర్టుకి తీసుకెళ్తామని సంతకం పెట్టించుకునే కన్నా మీ నాన్నగారు చనిపోయారని చెప్తే మేము సంతకం పెట్టాం, ఆయనకి మాకు సంబంధం లేదని వదిలేసినప్పుడు మేము పట్టించుకోవడం మానేద్దాం కదా సార్. అతనే ఎవరో తప్పు చేసినందుకు మా ఫ్యామిలీని ట్రోల్ చేయడం, వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, ఒకరు తప్పు చేస్తే ఫ్యామిలీని అందరూ మేము లాగట్లేదు కదా. మమ్మల్ని ఇంతమంది అన్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతోమంది అన్నారు, కానీ మేము ఏం అనలేదు. ఎందుకంటే మేము ఎలా ఉంటున్నామో మాకు తెలుసు సార్, వాళ్ళు ఎవరో మాకు సర్టిఫై చేయాల్సిన అవసరం అయితే లేదు. మా వ్యక్తిగత విషయాలు మాకు తెలుసు, ఏదైనా మేము ఓర్చుకొని మేము భరించుకుంటున్నాం. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, పోయాడు, అది మాకు ఎందుకు చెప్పలేదు, కోర్టుగా అని చెప్పి మాతో సంతకాలు ఇట్టించుకున్నాను. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే అడుగుతాను సార్, అతను మా మామగారు చేసినంత మాత్రాన్ని చంపేస్తారా, నేను ఈ అడగను. నాకు ఒక ఆడపిల్ల ఉంది, మా ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు, నేను అలా అడగట్లేదు సార్. అతను పోయినా నాకు హ్యాపీయే. నేను జనాలు కొట్టినప్పుడే చచ్చిపోయాడని మేము వదిలేసాం సార్, మేము వెళ్ళి కొట్టకండి అని కూడా ఆపలేదు. మాతో కోర్టుగా అని చెప్పిన టయానికి మళ్ళీ చచ్చిపోయాడని ఉదయం మాకు ఎందుకు ఫోన్ చేశారన్నది మాకు తేలాలి. అది అసలు అది ఎలా జరిగిందన్నా తేలాలి, అంతే తప్ప అతను చచ్చిపోయాడనో దేనికనో కాదు సార్. మాకు అతనికి ఎలా జరిగింది అసలు ఆ టైంలో ఫోన్ చేసి సంతకాలు పెట్టించుకున్న టైంలో మనిషి చచ్చిపోయినప్పుడు మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేదే మాకు కావాలి, అంతకు మించి మేము ఏమీ ఆశించట్లేదు సార్. ప్లస్ ఏంటంటే నా పిల్లల్ని, నా ఫ్యామిలీని ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోకపోతే బాగోదు సార్. యాక్షన్ కంపల్సరీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి నేను మనవి చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే నా పిల్లలు కానీ, నేను కానీ, మా అత్తగారు కానీ, నా ఆడపడుచు కానీ మేము తప్పు చేయలేదు. తప్పు చేసిన మీరు శిక్షించుకోవాలి. మేమేం చేసాం సార్, మేము మీ పిల్లలాగా మేము ఆడవాళ్ళమే కదా, మమ్మల్ని ఎందుకు లాగాలి? మీ పిల్లల కోసం మీరు బాధపడ్డారు, నేను తప్ప నేను అనట్లేదు. మరి మేము మా పొజిషన్లో ఉండి కూడా మీరు ఆలోచించాలి కదా. అంటే ట్రోల్స్ ఏ విధంగా చేశారు మిమ్మల్ని, ఎవరు చేశారు? మా ఫ్యామిలీ ఫోటో పెట్టడం, అందులో మా వారిని, మా మామగారిని, లేదంటే వాళ్ళని రౌండ్ అప్ చేసి పెట్టడం. అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా ఒక ఫ్యామిలీని చూపించడం, ఇండైరెక్ట్గా ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకొని అక్కడ తప్పు చేసిన పర్సన్ని రౌండ్ అప్ చేసి ఇతని ఫ్యామిలీ ఇది అని ఇండైరెక్ట్గా చూపిస్తున్నారు సార్. డైరెక్ట్గా ఎవరో చూపించట్లేదు. అంటే అది అందరూ చూస్తారు కదా సార్. రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళాడు పలానా మనిషి అని మమ్మల్ని అంటారు కదండి. మగవాళ్ళు భరించారు, ఆడవాళ్ళు భరించలేదు సార్. అంటే ఆయనలో మేము కూడా ఇలా చేస్తున్నారా? అంటే పోలీసులు కూడా ఇది తప్పుగా ఎవరైనా ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా నిన్న నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఇది పార్టీల ప్రమేయం కూడా లేదు, వ్యక్తిగతంగా ఎవరైనా సరే ట్రోల్ చేస్తే వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటాం వాళ్ళ నిన్న నుంచి కూడా చెప్తున్నారు. దీనికి సార్ ఒక విషయం సార్, ఆయన చేసిన తప్పుకి 40 సంవత్సరాలు అవని, 30 సంవత్సరాలు అయినా జైలు శిక్ష భరించే కన్నా ఒకవేళ అంటున్నారు కదా సంతోషం. ఎందుకంటే ఆయన 2 ఆడపిల్లలకి అన్నాడు, అది గమనించకుండా అతను అలా తప్పు పని చేశాడు కాబట్టి అతనికి చావే కరెక్ట్. ఎంతమంది ఫ్యామిలీ అతనికి, ఎంతమంది అండి? నారాయణరావు ఏం చేస్తుండేవారు? అందరికి ఎంతమంది? ఆయన ఏం చేసేవారో నాకు తెలియదండి. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అలా అవుతుంది. అంతకుముందు ఏం చేసేవారు అనేది వాళ్ళ విషయాలు నాకు తెలియదు కదా సార్. మరి మా వారు ఏంటంటే కొంతకాలం నుంచి ఆయన మాట్లాడలేదు. మా ఫ్యామిలీ ఎవరికి
2 పిల్లలు సార్, 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 1 బాబు చనిపోయాడు. మా వారు, మా ఆడపడుచుకి మేమే పెళ్ళిళ్ళు చేసుకున్నాం. అతను 1 రూపాయి పెట్టలేదు. ప్రతి విషయానికి కూడా మా దగ్గరే డబ్బులు అడిగి మా అత్తగారి దగ్గరే తీసుకోవడం జరిగింది. ఇంకా అలాంటప్పుడు ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు సార్. అప్పుడు మరి అతన్ని శిక్షించాలి తప్ప మేమేం చేసాము? గుట్టుగా బ్రతికి వాళ్ళు మమ్మల్ని ఇంటికి లాగుతున్నాయి సార్ బయటికి. నేను ఒక ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఆడపిల్లనే కదా, నా పరువు పోతే నా ఇంటి పరువు కూడా పోతుంది కదా నా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళు ఏం చేశారు సార్ అసలు? మీరు ఎక్కడ ఉంటారో ఆయన ఎక్కడ, మీ మామయ్య గారు ఎక్కడ ఉంటారు? మా 2 ఇల్లులు అక్కడే సార్. ఫ్రంట్ హౌస్లో వాళ్ళు ఉంటారు, కొండవరపేట సార్. బ్యాక్ సైడ్ మేము ఉంటాం సార్. కానీ వాళ్ళు తిండి వాళ్ళది, మాది మేము. అంటే ఉన్నారు సార్, మా అత్తయ్య గారు కూడా ఉన్నారు. ఆయన ఎవరిని చూసినది ఏమీ లేదు. నా నోరు లేని పిల్లలు కూడా ఏ రోజు మేము చూడమని కూడా మేము అడగం. నా భర్త నేను కష్టపడిన దాంతో మేము సర్దుకొని బ్రతుకుతాం సార్. ఏ రోజు అమ్మ ఇంటి దగ్గర కానీ అత్తింటి దగ్గర కానీ ఏ రోజు మేము ఇచ్చేయలేదు. పరిస్థితి వాళ్ళైతే అంటే ట్రోల్, అంటే కుటుంబం మొత్తాన్ని కూడా ట్రోల్ చేయడం సరైనది కదా అంటున్నారు. చెప్పండి, ఏమవుతారు మీరు? నారాయణ సార్, నేను ఇప్పుడు ఏం మాట్లాడదు చూడండి సార్. ఏమవుతారు? లేదు సార్, ఇప్పుడేం నేను మాట్లాడను సార్. ఏమవుతారు మీ నాన్నగారా? నాన్నగారే సార్, కానీ నేను ఇప్పుడేం మాట్లాడను సార్ దీనికోసం. చూడండి సార్, ఇది కుటుంబ సభ్యులైతే అందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. వాస్తవానికి అయితే తప్పు చేస్తుంది ఒక వాస్తవమే, అతను శిక్షించాలి తప్ప కుటుంబం మొత్తాన్ని కూడా ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది కూడా సరైనది కాదంటూ కూడా ఆమె అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే నారాయణరావు ఎవరైతే ఉన్నారో అతనైతే ప్రధానంగా అతనైతే కొండవారిపేటలోనే ఉంటారు. అతనికైతే 2 పిల్లలు, 2 మగవాళ్ళు, 1 అమ్మాయి కూడా, అందులో 1 అబ్బాయి కూడా చనిపోయినట్టుగా. అలాగే మరొక అంటే వాళ్ళని ఈ ఘటనల నుంచి కూడా దూరంగా ఉన్నారు. కొడుకు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనకు చూడొచ్చు మొత్తం వీళ్ళని ఇప్పుడైతే కుటుంబ సభ్యులు ఈ విధంగా చెప్తున్న నేపథ్యం వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు కూడా తరలిస్తున్నారు. అలాగే పక్కన పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది అనేక విధాలుగా. అలాగే ఏంటంటే మమ్మల్ని రాత్రి కాల సమయంలో 10:30 సమయంలో రావడం, వాళ్ళైతే వచ్చి ఈ విధంగా ఏదైతే సంతకాలు పెట్టించుకుని వెళ్ళారు రాత్రికాల సమయంలో, అప్పుడే తను ఈ విధంగా చనిపోయాడని చెప్పొచ్చు కదా అని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ ఎందుకు మరి ఈ విధంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపై అయితే వాళ్ళైతే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ అతను ఆ విధంగా అతను చేసిన తప్పుకి అతను శిక్షించడం సరైనదే అని కూడా వాళ్ళ కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. కానీ మేము చేయని తప్పుకి అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఫోటోలు పెట్టి రకరకాలుగా మొత్తం అందరూ కూడా ఈ విధంగా వేధిస్తున్నారంటూ కూడా పలు ఆరోపణలు అయితే వీళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఏదైతే నారాయణరావు ఏదైతే అతను చేసినటువంటి తప్పుకి నిజంగా అతను శిక్షించండి, కానీ మా రాత్రిగారి సమయంలో ఎందుకు చెప్పలేదు అనేది కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై అంటే నిన్న 24 గంటల ముందు వరకు కూడా ఈ కేసు అయితే మరొక విధంగా ఉంది. అలాగే నారాయణరావుని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకునే కాకుండా తనపై మొత్తం సంబంధించినటువంటి సరైన శిక్ష పడాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ మైనర్ బాలికపై చేసినటువంటి ఈ వ్యవహారానికి అయితే ప్రతి ఒక్కరు కూడా దాంతోనైతే కఠిన శిక్ష పడాలంటూ కూడా కోరుకున్నారు. నేను సాయంత్రం అదేవిధంగా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న అతనైతే కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద పోక్సో యాక్ట్ కావచ్చు మొత్తం పలు సెక్షన్ల కేసు నమోదు చేసి అదే దర్యాప్తు చేస్తూ అతన్ని కూడా అదుపులో తీసుకుని తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ తుని జడ్జి ముందు ఆధారపరిచేందుకు వస్తున్న క్రమంలో బహిర్భూమికని ఇదే ప్రాంతంలో దిగి తనైతే ఈ విధంగా చెరువులో పడి బలవత్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉందని కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ మరి ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అయితే ఈ విధమైన మరి అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటన అయితే ప్రస్తుతం తునిలో అయితే సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలోనే ఒక మైనర్ బాలికపై చేసినటువంటి వ్యవహారం, అలాగే ఈ మరొక మలుపు తిరిగి ఈ యొక్క ఏదైతే నిందితుడిగా చెప్తున్నటువంటి నారాయణరావు ఈ బలవత్మరణాన్ని పాల్పడడం కూడా మరింత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మరి పోలీసులు పక్కన దీనిపై కూడా కేసు నమోదు చేసి మరి ఏ విధంగా దర్యాప్తు చేస్తారు, దీనిపై తదుపరి విచారణ ఏ విధంగా కొనసాగుతారని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV తుని నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.